Hey guys, welcome back to our channel Couple Golla. యా గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ కపుల్ గర్ల్. సో ఇది దివాళీ పార్ట్ 2 ఈ వీడియో. మార్నింగ్ ఓపెన్ చేసేసరికి ఇలా నోముకి అంతా రెడీ చేసి పెట్టారు. పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, మా అత్తయ్య వీళ్ళందరూ నోము మీద కూర్చున్నారు. దీని తర్వాత లక్ష్మీ పూజ జరిగిందనమాట. సో ఈ వీడియో అంత డీటెయిల్గా ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఇట్స్ అ క్రిస్ప్ టిల్ మేము బెంగళూరుకి వచ్చేంత వరకే ఉంది. అండ్ దివాళీ ఎప్పుడు అయిపోతుంది అంటే ఈ పూజ కూడా అయిపోయి నెక్స్ట్ డే అంటే ముందు రోజు దివాళీలో అయిపోయాక, సో ఈరోజు పూజ, లక్ష్మీ పూజ అన్నీ అయిపోయాక అందరూ వచ్చి లంచ్కి వస్తారు కదా. తిన్న తర్వాత అలా ఈవినింగ్ యాక్చువల్ ఫెస్టివల్ అయిపోయినట్టు. అంటే క్రాకర్ సెషన్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్, దాని గురించి మాట్లాడుకో బికాజ్ అది మెయిన్ పార్ట్ కదా. సో మేము ఆ రోజు ఏం చేస్తామంటే అక్కడ ఈ పూజ ఇదంతా అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సెకండ్ రౌండ్ ఆఫ్ క్రాకర్స్, సెకండ్ డే ఆఫ్ క్రాకర్స్. ఇంకా పూజ అవ్వగానే అందరూ అయ్యగారి దగ్గర ఆశీర్వాదాలు అది తీసుకున్నారు. మీలో ఇది ఎవరన్నా ఉందా? ఎవరన్నా సెలబ్రేట్ చేసుకున్నారా ఇలా దివాళీ? మీకు ఎవరికి నోములు ఉన్నాయి? పోనీ మీరు ఇంకా ఆల్టర్నేట్గా లక్ష్మీ పూజ అందరూ చేస్తారు, ఎస్పెషలీ షాప్ ఓనర్స్ ఇలా ఏదన్నా ఉంటే డెఫినెట్గా చేస్తారు. సో అలా మీకు ఏమన్నా ఉన్నాయా? మీరు ఏం చేస్తారనేది మస్ట్ అండ్ షుడ్ కామెంట్ చేయండి. దీని తర్వాత ఇంకా అయ్యగారు వెళ్ళిన తర్వాత నైవేద్యం పెట్టేసి 7:30 మార్నింగ్ అప్పుడు పూజ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 10 వరకు మేము మా బ్రేక్ఫాస్ట్ కూడా క్లోజ్ చేసామంటే చూడండి ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయిందో, ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అప్పటి వరకు అన్నీ రెడీ ఉన్నాయి. ఇంకా పూజ అవ్వగానే ప్రసాదం తీసుకున్న తర్వాత ఒక చిన్న ఫోటో సెషన్ మస్ట్ కదా. ఇంకా రీల్స్ ఎక్కువ చేయలేదు బికాజ్ ఆల్రెడీ వీఆర్ టైర్డ్ ఆఫ్ మెనీ రీల్స్ చేసి ఉన్నాయి, ఎడిట్ చేసుకోవాలి. ఇంకా అది అవ్వగానే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఇంకా నూనెలో నుండి బయటికి రావాల్సిందే, తినాల్సిందే. ఇంకా లిటిల్ హార్ట్స్ మూవీ మీరు ఎంతమంది చూసారు, ఎంతమందికి నచ్చింది? నేను చూడలేదు ఆ రోజు కంప్లీట్గా. ఇదంతా లంచ్ మెన్యూ. ఏం చేశారు? కలగూర అని చెప్పాను కదా, సో అదే అనమాట. మిర్చీలు, పకోడీ కూడా వేశారు. సో అది ఇంకా నేను షూట్ చేయలేదు. ఇది పచ్చిపులుసు అంటారు. మీకు ఇష్టమా పచ్చిపులుసు? కామెంట్ చేయండి. పరమాన్నం, చింతపండు పచ్చడి, దోసకాయ వేసి చేశారు, పులిహోర, అప్పడాలు మస్ట్. ఈ అన్ని ఐటమ్స్లో మీ ఫేవరెట్ ఇది మామిడికాయ పప్పు. అది ముద్దపప్పు అయితే ఇది మామిడికాయ పప్పు. మీ ఫేవరెట్ చూడగానే నోరు ఊరుతుందిరా అనేది ఏంటి? మా చెల్లి కోన్ పెట్టింది, 5 minutes కోన్ అంటే చిన్న ఎక్స్పెరిమెంట్ చేసింది. చాలా క్యూట్గా ఉంది కదా. మేము పెద్ద పెద్ద డిజైన్స్కి అలా వెళ్ళాలనుకోలేదు. ఇంకా లంచ్కి అందరూ మళ్ళీ వస్తూ ఉంటే అందరూ తింటూ ఉన్నారు. అండ్ మేము కూడా లంచ్ అయిపోయింది, కోన్ కూడా అయిపోతే. ఎలా ఉంది? బాగుంది కదా. తాత మన వల్ల ముచ్చట క్యూట్ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అందరూ ఎంత హ్యాపీగా ఊపుతున్నారో, బాధపడాలి కానీ. వీ హ్యావ్ స్టార్టెడ్. ఇవే దేవరకొండ కొండలు. మేము స్టార్ట్ అవ్వగానే లిటరల్గా 3:30 ఇమీడియట్గా వర్షం. అదేంటో ముందు రోజు క్రాకర్స్ అవ్వగానే వర్షము, ఆ రోజు కూడా పండగ అవ్వగానే వర్షం అన్నట్టుగా ఫుల్గా చాలాసేపు పడింది. ఇంకా దారిలో ఆగేసి మా నాయనమ్మ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళేసి ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా క్రాకర్స్ కాల్చామని చెప్పాను కదా. అది ఒక మినీ సెలబ్రేషన్, క్యూట్ సెలబ్రేషన్. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక 1 day మేము అలా స్పెండ్ చేసేసి నెక్స్ట్ డే మస్ట్ రావాల్సిందే. ఎలా ఉన్నా క్యూట్గా ఉన్నా కదా. ఇక అక్కడ కూడా అందరినీ కవర్ చేసేసి ఇక అక్కడ నుండి మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. బట్ దివాళీ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఎప్పుడు ఎండ్ అయిందంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక చిన్న ప్రాంక్. యాక్చువల్ క్యాబిన్ బ్యాగేజ్ ఉంది, చెక్ ఇన్ బ్యాగేజ్ అది ఏం లేదు. బట్ అక్కడ ఫ్లైట్ అంతా ఏదో ఓవర్లోడ్ ఏదో సంథింగ్ అవ్వడం వల్ల వాళ్ళు ముందే లగేజ్ తీసేసుకున్నారు. క్యాబిన్ బ్యాగేజ్ లైక్ వాళ్ళే తీసుకొస్తామన్నట్టు తీసేసుకున్నారు. సో నేను అది ఇచ్చేసి టోకెన్ కూడా తీసుకున్నాను. ఈజ్ నాట్ దేర్ అట్ దట్ టైం. ఏమైంది, బ్యాగ్ మిస్ అయిందన్న కొంచెం ఒక చిన్న ఓవర్ యాక్షన్. సో నేను వీడియో షూట్ స్టార్ట్ చేసేసరికి నమ్మట్లేడు. బట్ లాస్ట్లో నిజంగానే నమ్మాడు. మొత్తం వెతుకుతున్నాడు, అది ఇది చేశాడు. బట్ లాస్ట్లో నిజంగానే నమ్మాడు. నేను అదేంటి బ్యాగ్ మిస్ అయిపోయింది నిజంగానే అన్నట్టుగా. సో ఇంకా అది నేను చాలాసేపు సస్పెన్స్ తర్వాత అక్కడ ఇక్కడ వెతుకుతున్నాడు. నేను ఓవర్ యాక్షన్ నిజంగా నాకు తెలీదు అని, నేనేమో నువ్వు ప్రాంక్ చేస్తున్నావేమో అని నేను షూట్ చేస్తున్నా అని అలా కవర్ చేశాను. లెట్స్ సీ వాట్ ఆల్ హ్యాపెన్. ఇవేం కాదుగా మచ్చా, షారా అది కాదు నీ దగ్గర. బోర్డింగ్ టైం కూడా అయింది. సో వెతుకుతున్నాడు నిజంగానే పోయిందేమో లేదా
నేనేమో కంప్లైంట్ ఇవ్వమని ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేశాను. సో అది ఫ్లైట్ ఎక్కాక రివీల్ చేశాను. అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాను. సో యా, దిస్ ఈజ్ ఆల్ అవర్ దివాళీ. 3 to 4 to 5 days బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యా, దివాళీ ఎప్పుడు ఎండ్ అయిందో చెప్పనా? ఆఫీస్కి వెళ్ళి స్వీట్స్ కలెక్ట్ చేసుకున్నాక దివాళీ హ్యాంపర్స్ మస్ట్. అక్కడితో దివాళీ ఎండ్ అయిపోయింది. Yeah, bye bye. See you all in our next video. Until then, keep watching Couple Gola.